భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే భక్తులు పూలదండలు, పుష్పగుచ్చాలు, శాలువాలను తీసుకురావడంపై నిషేధం విధించింది. షిరిడీలోని బాబా ఆలయానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల భద్రతా దృష్ట్యానే ఆంక్షలు పెట్టినట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది. ఇకపై ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారంలో ఆలయానికి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆలయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తుల భద్రతా దృష్ట్యా ఆలయంలోకి దండలు, పుష్పాలు, శాలువాలు తీసుకురావడంపై ఆంక్షలు విధించారు. భక్తులను తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపనున్నట్టు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు గుడిల్కర్ తెలిపారు. ఈ నెల 2వ తేదీన ఆలయ ట్రస్టుకి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో కూడా ఇలాంటి ఆంక్షలే అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. మే 11 నుంచి సిద్ధివినాయక ఆలయంలోకి దండలు, ప్రసాదం, కొబ్బరికాయలను తీసుకురావడంపై ఆంక్షలు విధించనున్నారు.